అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి న్యాయస్తుడా, చంద్రబాబు నాయుడు విజ్ఞతతో కలిగిన నాయకుడా, లేకపోతే అనుభవజ్ఞుడు అనేది రాష్ట్రంలో కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికి అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరదాల ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి రోజుకి ఎన్ని గంటలకు సెక్రటేరియట్లో ఉంటున్నారు, ఎన్ని గంటలకు సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్తున్నారు ఒకసారి గమనిస్తున్నారు ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్కో లేకంటే ఎప్పుడో 5 సంవత్సరాల్లో 3 సార్లు వచ్చి అక్కడికి వచ్చి మీటింగులు పెట్టేవాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ 8 నెలల్లో ఆయన కార్యక్రమం క్యాలెండర్ ఒకసారి చూడాలా. అవగాహన ఎవరికి ఉందో, అవగాహన ఎవరికి లేదో ప్రజలు తెలిసే ఈసారి ఓట్లు వేసినారు కాబట్టి రేపు ఓట్లు వేసే విషయం గురించి మేము మాట్లాడడం. ఇప్పుడు మాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇప్పుడు మా మీద 160 సీట్లు గెలిపించిన ప్రజలందరికీ రుణం తీర్చుకునే పని చేసే విధంగా క్యాబినెట్ అయితేనే, ఎమ్మెల్యే అయితేనే మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. తప్పకుండా ముందుకెళ్తాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలకు, నాయకులకు, ఆయనకు నిజమైన ప్రతిపక్ష పాత్ర మీరు వహించాలనుకుంటే మీకు గెలిచిన 10 ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేవలం అసెంబ్లీలో క్వశ్చన్లు పోస్ట్ చేసి ఆ క్వశ్చన్లు మమ్మల్ని అడిగేటప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం లేదు. అంటే ఒకసారి మీరు గమనించాల. మండల్లో మీకు సభ్యులు ఉన్నారు కాబట్టి మండలికి మీ వాళ్ళంతా వస్తున్నారు. అసెంబ్లీలో 10 మంది ఉన్నారు కాబట్టి అది కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు. మీకు రాజ్యాంగం పట్ల ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంతో సంకల్పించిన హక్కుల విషయంలో కూడా మీరు కాలు రాస్తున్నారు. తప్పక మా ప్రభుత్వంలో మాకేదో ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముందుకెళ్తాం. అంతే తప్పక మీరు చెప్పిన మాటలు ఏదైనా నిజాయితీగా ఉంటే ముందు మేము గ్రహిస్తామే తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మేము పట్టించుకునే పరిస్థితులు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.